ఫ్రెండ్స్, మీ అమ్మగారు నాన్నగారు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంకా ఈరోజు స్టోరీని స్టార్ట్ చేస్తున్నా. ఇది మనకు పంపించిన వారి పేరు సుధాకర్ లైఫ్లో జరిగిన నిజమైన సంఘటన. అయితే సుధాకర్ డిగ్రీలో ఉన్నప్పుడు తన ఊర్లో ఒక విచిత్రం జరిగింది. ఏంటంటే ఊర్లో ఒక మంత్రగత్తె ఉండేది. ఆ మంత్రగత్తె ఏం చేసిందంటే ఎప్పుడు మంత్రాలు చదువుతూ దెయ్యాల గురించే ఆ ఊర్లో వాళ్ళకి చెప్తూ ఉండేది. ఆ ఊర్లో వాళ్ళకి తనంటే చాలా భయం. అయితే ఒకరోజు ఆ ఊర్లో ఒక ఆమె వచ్చి ఆ మంత్రగత్తెకి ఏం చెప్పిందంటే, నువ్వు 16 మందిని బలిస్తే నీకు శక్తులు వస్తాయి అని చెప్పింది. అయితే ఆమె అందరినీ చంపేసింది. 16 మందిని, చిన్న పిల్లల్ని చంపి తన ఇంట్లోనే పాతి పెట్టింది. అది ఆ ఊరు వాళ్ళందరికీ తెలిసి ఆ ఇంటిపైన కిరోసిన్ వేసి తగలబెట్టేశారు. ఆ మంటల్లో ఆ మంత్రగత్తె కూడా కాలిపోయి చనిపోయింది. అప్పటి నుంచి ఆ ఊరిలో ఆ ఇంటి వైపు వెళ్ళాలంటే అందరికీ భయం. అయితే సుధాకర్ మాత్రం తన ఫ్రెండ్స్తో ఒకరోజు, అది సుధాకర్ చిన్న వయసు కావడంతో తెలియని పిల్లల చేష్టల వల్ల ఇంటికి కెమెరా తీసుకొని వెళ్ళాడు. అక్కడ అన్నీ రికార్డ్ చేద్దాం అనుకున్నాడు. వాళ్ళ ఫ్రెండ్స్ మాత్రం, వద్దురా సుధాకర్, ఇది చాలా ఘోరమైన విషయంరా, ఇక్కడ నిజంగా జరిగిన సంఘటన, ఇది మన ఊరు వాళ్ళందరికీ తెలుసు, అయినా ఎందుకురా, వద్దురా అన్నా కూడా సుధాకర్ లోపలికి వెళ్ళాడు. కెమెరాలో మొత్తం రికార్డ్ చేస్తున్నాడు. రికార్డ్ చేస్తుంటే అస్థి పంజరాలన్నీ సుధాకర్ కాళ్ళ దగ్గర ఉన్నాయి. సుధాకర్కి వెన్నులో వణుకు పుట్టింది. అయినా కూడా సుధాకర్ వినకుండా చుట్టుపక్కల అన్నీ రికార్డ్ చేస్తూ ఉన్నాడు. అక్కడ ఫోటోలో ఆ మంత్రగత్తె ఉంది. ఆ మంత్రగత్తె ఉన్న ఫోటో మాత్రం కాలిపోలేదు. అదేంటి విచిత్రంగా ఉంది అని మనసులో అనుకున్నాడు సుధాకర్. అలా అనుకొని రికార్డ్ చేస్తూ ఉండగా సుధాకర్ మరియు ఇంకొక వ్యక్తి ఇద్దరు మాత్రమే వెళ్ళారు. ఆ మరో వ్యక్తి పేరు ఏంటంటే రమేష్. సుధాకర్, రమేష్ ఇద్దరు అలా చుట్టూ చూస్తూ ఉండగా వాళ్ళిద్దరు వైపే ఎవరో పరిగెత్తుకుంటూ వచ్చినట్టు సౌండ్ వచ్చింది. ఆ సౌండ్ చాలా భయంకరంగా ఉంది. ఆ ఆడామ వాళ్ళ వైపే వస్తూ ఉంది. కానీ తిరిగి చూస్తే కనపడడం లేదు. అది సుధాకర్కి మరింత భయం వేసింది. అయితే సడన్గా కెమెరా కింద పడిపోయింది. కెమెరా కింద పడిపోవడంతో సుధాకర్, రే ఒక్కసారి నీ ఫోన్ ఇరాని వాళ్ళ ఫ్రెండ్ దగ్గర ఫోన్ తీసుకున్నాడు. రమేష్ చుట్టుపక్కల చూశాడు, కానీ ఎవ్వరూ లేరు. రమేష్ ఫోన్లో లైట్ ఆన్ చేసి సుధాకర్ మొత్తం కెమెరాను వెతుకుతూ ఉన్నాడు. అయితే కెమెరా దొరికింది. దొరికితే సుధాకర్కి ఇక్కడే మైండ్ బ్లాంక్ అయ్యే విషయం ఒకటి తెలిసింది. సుధాకర్ రికార్డ్ చేసింది మొత్తం ఒకసారి ప్లే చేశాడు. ప్లే చేస్తే అక్కడ అస్థిపంజరాలు నడుస్తూ వాళ్ళ చుట్టూనే ఉన్నాయి. ఆ రికార్డులో అస్థిపంజరాలు ఏం చెప్తున్నాయంటే, వెళ్ళిపోరా, ఈ మంత్రగత్తె నిన్ను కూడా చంపేస్తుంది, వెళ్ళిపోరా అని చెప్పి గట్టిగా అరుస్తున్నాయి. సుధాకర్కి మరింత భయం వేసింది. వెంటనే రమేష్, సుధాకర్ ఆ కెమెరా కూడా ఆడి ఇసిరి పడేసి ఆ కెమెరా ముక్కలైపోయింది. అది చూసిన సుధాకర్ చాలా భయంగా పరిగెడుతుంటే డోర్ మాత్రం రావడం లేదు. ఎలాగోలా ధైర్యం తెచ్చుకొని గట్టిగా డోర్ని తన్నడంతో ఒక్కసారిగా డోర్ ఓపెన్ అయింది. ఓపెన్ అయితేనే సుధాకర్, రమేష్ ఇద్దరు బయటపడతానే రమేష్ సుధాకర్ని తిట్టాడు. చెప్పాను కదరా, ఆడ దెయ్యం ఉంటుందని చెప్పాను కదరా, అయినా ఎందుకురా తీసుకెళ్ళావు అని చెప్పి గట్టిగా రమేష్ తిట్టడంతో సుధాకర్ ఇంకెప్పుడు ఈ పని చేయనని చెప్పి వెళ్ళిపోయాడు. ఈ కథ మనకి పంపించిన వారి పేరు సుధాకర్. అయితే సుధాకర్ ఏం చెప్తున్నాడంటే, ఇది తన లైఫ్లో జరిగిన నిజమైన స్టోరీ అని చెప్తున్నాడు. వాళ్ళ ఊరిలో జరిగిన స్టోరీ అని నాకు ఇన్స్టాగ్రామ్లో పంపించాడు. మరిన్ని హారర్ స్టోరీస్ మీకు తెలిసినవి, మీ లైఫ్లో జరిగినవి నాకు ఇన్స్టాగ్రామ్లో పంపించండి. దీంట్లో నేను కథగా మీ ముందుకు తీసుకొని వస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.